టెంట్ గింటి ఏం తెచ్చుకోలేదు. ఇక ఉన్నదే అవకాశం. ఇక అరుగులు ఉంటే అరుగుల మీదే పడుకున్నాం. ఇది ఒక మెమొరీ లాగా ఎప్పుడు గుర్తుండిపోతుంది. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. మొత్తానికి మాత్రం ఒక రాత్రి దేవుని గుళ్ళే గడిపినాం. హలో బ్రోస్, అందరికి నమస్తే. నా పేరు సతీష్. మనం ఈరోజు కూడా ఫిషింగ్ చేద్దామని కృష్ణా రివర్కి అయితే వచ్చినాం. కానీ ఈరోజు మనతో ఫిషింగ్ చేయడానికి మామూ గణేష్ మామ వాళ్ళు ఈసారి కనకరిస్తలేమా? ఏం పర్లేదు. గణేష్ మా వాళ్ళు మేము ఈసారి కూడా చేపలకు వచ్చినాం. ఈ నుంచి కొంచెం ముందుకు పోవాలి లొకేషన్కి, మనం చేపలు పట్టే ప్లేస్కి. అమ్మ దగ్గర గణేష్ మా వాళ్ళకైతే 200 కిలోమీటర్ పడ్డది. నాకు 130 కిలోమీటర్ పడ్డది ఈ లొకేషన్. మామూలు ఉరుకుతూనే ఉన్నారు. ఇంత బరువు వాటర్ క్యాన్ మోసుకోబోతున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క సామాన్ తీసుకొని పోతుర్రు. మస్తు బరువు ఉంది ఈ సామాన్ అయితే. గణేష్ మా వాళ్ళని తీసుకురావడం అయితే తీసుకొచ్చినా కానీ ఈ ఎటు చూసినా ఒక తిరిగి ఉంది. నేను ఫస్ట్ టైం ఏమో వచ్చింది. నాకు అసలు ఆ నుంచి ఇటుకి రావడమే దారి గుర్తులేదు. వీటి నుంచి ఇది గుర్తుంటుంది. దారి అయితే మర్చిపోయినాం. వెతుకుతాను. ఐఎమ్ సర్చింగ్ దారి. ఇది ఎటు చూసినా కానీ అంతా ఒక లెక్కే ఉంటుంది సార్. అదే అర్థం కాదు. ఎతుకుతాం. ఈ సందులోనే ఏడో ఒక్కడ దొరుకుతుంది మనకి. సీతారాం బాయ్ అదేనా? దొరికిందంట. పాండి, నా జన్మ ధన్యమైంది మామ. ఈ నడుచుడు వ్యవహారం లేకుండా నీ తల్లి హెలికాప్టర్ కొందా డైరెక్ట్ ఏడ కావాలంటే అది ల్యాండ్. ఏదో ఈ నడుచులే కొంత ఇబ్బంది ఉంటామా, రిస్క్తో కూడుకున్న పని ఇదంతా. ఎటు చూసినా కానీ ఒకేలాగా ఉంటుంది, ఒక తీరిగా కొడుతూ ఉంటుంది. అందుకనే జర మిస్టేక్, అప్పుడప్పుడు మిస్టేక్. మీకు మొన్న ఈ లొకేషన్కి వచ్చినప్పుడు మేము ఎట్లా దిగింది అనేది షూట్ చేయలేదు, మీకు చూపిలేకపోయా. కానీ ఈరోజు చూపిస్తా చూడండి. గణేష్ మా వాళ్ళ ఎప్పుడు పట్టుకొచ్చినా కానీ ఇట్లాంటి ప్లేస్లకే పట్టుకొస్తాను మా వాళ్ళని. మొత్తం ఇట్లా స్లోప్ ఉంటుంది. కాలు జారిందంటే గిర్రగిరి తిరుగుడే డైరెక్ట్ కృష్ణాకే. అయితే మస్తు అలసిపోయినాం. ఇంకా సగం దూరం కూడా దిగలేదు. అప్పుడే అయిపోయింది, ఎనర్జీ మొత్తం అయిపోయింది. అందుకనే తిని దిగుదామన్నా, కొద్దిగా ఎనర్జీ అని వచ్చేది. మళ్ళీ కింది దిగి మళ్ళీ ఆకలేదా? చూడండి ఒకసారి ఎట్లా వచ్చినావు. ఇక ఆ కొండల నుంచి గడుబడి వచ్చినాం, ఆ సందులలో పడి. పాపం సీను సారు పాపం చేతులు అవి పెట్టారు దిగు అంటే ఏడ దిగుతారు సార్? జాగ్రత్త. మనం ఒక్కళ్ళని స్లిప్ అయినా కానీ అందరి మీద పడతాం. ఇప్పుడే లొకేషన్కి అయితే రీచ్ అయినాం. లేడీస్ కూడా పడతారు మామ ఈడ. అమ్మ సచ్చినవరా నాయన. ఓకే, అట్లనే ఏం లేదు. 20 లీటర్ల క్యాన్ చేతిలో పెట్టి మామూలు ఊపుకుంటూ వచ్చారు. కుట్లు తగినాయి. ఆ పైనుంచి దిగే లోపల కుట్లు తగినాయి. ఇప్పుడు ఒక గంట రెస్ట్ మామ నాకు. అంతేనా అమ్మ? ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లగా ఉండే. ఈరోజు గణేష్ మా వాళ్ళతో ఫిషింగ్ చూద్దాం. బంపర్ అయిపోవాలి చేపలకి. ఇప్పుడు వచ్చినా నీకు అయితే ఈరోజు అవుతుంది మామ, నీకు కూడా అవుతుంది. కొబ్బరికాయ తెచ్చినా మనకి. పిండి కలుపుతున్నాం ఇక. అన్న పిండి ఇంగ్రీడియంట్స్ చెప్పు కొద్దిగా మా వాళ్ళకి చెప్పు జర. గోధుమ పిండి, తౌడు, లైట్గా పసుపు ఈరోజు వాడేది. పిండిలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. అవి కలుపుకుంటే ఇది తినాలి సరదాగా. ఎనర్జీ 10 కిలోలు చేపట్ట బూస్టింగ్ కోసం. కృష్ణకు వచ్చినప్పుడు కడుపు నిండు సంచి నిండట్లే కానీ కడుపు నిండుతుంది. ఇలా అవుతుందిలే మామ, అవుతుందిలే. ప్రతిరోజు చేప రోజు ఉండదు మామ, మీ రోజు కూడా ఒక రోజు ఉంటుంది. అవుతుంది. ఎన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అయినా మళ్ళీ చూస్తలేవు. అసలు ఇవాళ వచ్చిన పర్పస్ నేను అదే అనుకుంటే ఈడికి పట్టుకొచ్చింది నన్ను. సార్ యుద్ధాన్ని సిద్ధమా?
ఆయుధాలు మొత్తం బుల్లెట్లు మొత్తం అయితే పోయింది రే చల్లగా ఉంది పో షెట్ నీడికి తిన్నా ఒక అర్ధ గంట పనుకొని ఇంటికి పోతుంది బాబాయ్ ఇక మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కాడ ఫిషింగ్ అయితే చేస్తుర్రు. గణేష్ మామ వాళ్ళు అయితే ఆడబడుతుర్రు, నేనైతే ఈడ పడుతున్నా. ఈ రోజు కొంచెం అలలు ఎక్కువ ఉన్నాయి కానీ చేపలు పడతాయో పడవ అనేది తెలియదు. నాకు తెలిసి నేను ఇన్ని రోజులు కృష్ణా రివర్ కి వచ్చినప్పుడు ఇట్లా అలలు ఉన్నప్పుడు అయితే చేపలు ఎప్పుడు పడలే. చూద్దాం మనకి అసలు ఈ రోజు చేపలు పడతాయా పడవా అనేది. సరే ఇప్పటికే మస్తు లేట్ అయింది, ఇక మనకి ఏం చేపలు పడ్డా గానీ మీకు చూపిస్తా చూడండి. సార్ ఇటు పంపించారేం సార్ మీ బ్యాచ్ని? ఊరు కానీ ఊరు ఏంటి నీ రచ్చ సబ్వేసుకోవాలంటే పోతుంది వెళ్ళిపోతుంది అసలు. బాబాయ్ ఇక ఇప్పుడు టైం కరెక్ట్ గా 1 అవుతుంది. చేపలు పడ్డా పడకపోయినా బువ్వ మాత్రం కట్టు టాని తింటున్నాం. కడుపు నిండుతుందిలే కానీ చేపల సంచే నిండట్లే. ఇక చేపలు పడలేదు కానీ కడుపునైతే మార్చుకోలేంగా. మనిషికి ఇంత తిందామని చెట్టు కింద అయితే కూర్చున్నాం. అయితే ఇక మనం వచ్చేటప్పుడే అన్నాలు కూడా తీసుకొని వచ్చినాం. బాబాయ్ ఏ మాట కామాట ఇట్లా తినాలన్నా గానీ అదృష్టం ఉండాలి. గణేష్ మామూలతో ఊరు గాని ఊరొచ్చి చేపలకి ఇక అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేసిన మెమొరీ ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఈ రోజు ఇక మనతో పాటు సీన్ సార్ కూడా వచ్చిండు. ఈ వయసులో కూడా సార్ ఫిషింగ్ ని ఎంజాయ్ చేస్తానంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మేమందరం అలసిపోయినా గానీ సార్ అస్సలు అలసిపోలే. బాబాయ్ మీరు అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లాంటి చోట మేము అందరం కలుస్తామని? మామ వాళ్ళని ఫోన్ లో చూసే నేను ఈ రోజు మామ వాళ్ళతో కలిసే ఫిషింగ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాబాయ్ నేను అతిగా మాట్లాడతానని ఏమనుకోవద్దు. ఫిషింగ్ లో మంచి ఎంజాయ్ ఉంటది. నీకు ఏ బాధ అయినా ఉండదు. నువ్వు గాలం వేసిన దగ్గర నుంచి నువ్వు సాయంత్రం ఇంటికి పోయేదాకా ఆ బాధ నీకు గుర్తు కూడా ఉండదు. ఇక మేము అందరం తల ఒక ముద్ద తిని సెకండ్ షో అయితే షురూ చేసినాం. ఇప్పుడైనా కొంచెం పెద్ద చేపలు పడదామని నీళ్ళలోకి అయితే దిగినా. మీరు కూడా చూస్తా ఉండండి ఏం చేపలు పడతాయో చూపిస్తా. చిన్నపాటి బొచ్చినట్టు ఉంది. నేను ఇన్ని రోజులు కృష్ణా రివర్ కి వచ్చినలే గానీ నాకు ఏ రోజు కూడా ఒక్క పాంప్లెట్ చేప కూడా పడలే. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద పాంప్లెట్ చేప పడ్డది. మీకు ఫోన్ లో చిన్నగా కనపడొచ్చు కానీ కిలోకి తక్కువ ఉండదు. ఇట్లాంటి 2 పడ్డా చాలు గిన్నె నిండా కూరే. చిన్నపాటి బొచ్చ చేప ఉన్నట్టుంది. ఇక ఈ చేప కూడా కృష్ణా రివర్ ది కాబట్టి మస్తు టేస్ట్ ఉంటది. ఈ చేపనే కాదు కృష్ణా రివర్ చేప ఏదైనా గానీ మస్తు టేస్ట్ ఉంటది. కాగిత్ర అనుకుంటా. ఏంటి కాగిత్రనా? అన్న నేను చివరి ఎడ్జ్లో నిలబడ్డా. ఏదైనా ఎట్లుంది అసలు ఈడ ఎడ్జ్లో ఉందన్న అంటే చిన్నపాటి బొచ్చునట్టుంది.
ఈయన బండ ఎజ్జులో నించున్నా పాంప్లెట్ తెచ్చుకోవాలన్నా అదే ఏమంటారు ఎర్రలు తెచ్చుకోవాల్సింది ఏనా బ్రోస్ మన ఫిషింగ్ అయితే ఇక ఈ రోజు అయిపోయింది. ఈ రోజు ఒక్క పెద్ద రౌషాపనైనా కొడదాం అనుకున్నా గానీ పర్లేదు. అయినా ఏం పర్లేదు, రౌషాపకి తక్కువ కాకుండా మనకి పాంప్లెట్ షాప్లు అయితే పెద్దవి పడ్డాయి. ఇక ఇప్పుడిప్పుడే చిన్నగా చీకటి కూడా పడుతుంది. అయితే మనం ఈ రోజు ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా స్టే చేస్తాం, ఎక్కడ పడుకుంటాం అనేది మీకు కూడా చూపిస్తా. అప్పటిదాకైతే మనకు బడ్డ షాపాలని చూపిస్తా చూడు. ఒక్కొక్కటి కిలో ఉండేటట్టున్నాయి. ఈ పోయినా ఏం కాదు, ఏంది ఉత్తన కింద పోతాను డైరెక్ట్ ఇది పోతే మామయ్యి. ఈ బొచ్చలు కూడా వానికి రావు వీటి కింద. మా ఫ్రెండ్ గారి పిర్ర అంత ఉంది. కర్రగా ఉంటుంది వీటిని. ఓకే, ఇదొక కలర్ ఉంది. ఒక్కటి తక్కువ లేదు. కిలోన్నర ఏం పోదాంపా. ఇక అట్లే మనకి 2 కాకచిత్రాలు కూడా పడ్డాయి. 2 పాంప్లెట్లు, 2 కాకచిత్రాలు. రవ్వ అయితే ఈరోజు అస్సలు తగలేదు. సరే చూద్దాం, నెక్స్ట్ టైం ఇంకో బిగ్ సైజ్ షాప్తో మళ్ళీ కలుద్దాం. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టెక్కుద్దండి. రైట్, మళ్ళా మనం చేపల కోసం వచ్చి ఇప్పుడే భోజనాలు అయితే చేసినాం. ఇక మనది వెళ్ళే ఊరు కొంచెం దూరం ఉండడం వల్ల మేము రేపు కూడా ఈడే ఫిషింగ్ చేయాలనుకుంటున్నాం. అందుకనే మళ్ళీ పొయ్యి రావడం ఇబ్బంది అవుతుందని ఈడే స్టే చేసినాం. ఇక్కడ మనం చేపలు పట్టే దగ్గర ఒక గుడి అయితే ఉంది. ఆ గుడి దగ్గర అయితే మేమైతే పడుకున్నాం. ఇప్పుడే భోజనాలు గీనాలు మొత్తం అయిపోయినాయి. ప్రశాంతంగా ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఈడే ఫిషింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఇంత దూరం వచ్చి ఒక మామూలుకి గణేష్ మామూలకి అయితే ఒక 200 కిలోమీటర్ పడ్డది, మనకైతే 130 కిలోమీటర్ పడ్డది. ఇక 2 డేస్ ఫిషింగ్ అనుకోండి. ఇక ఇది మొత్తం ప్రశాంతంగా భోజనాలు అయితే చేసినాం. పడుకోవడానికి అయితే మంచిగా బల్లాలు అయితే ఉన్నాయి. సార్ అయితే ఆడ పడుకున్నారు, సీన్ సార్ పడుకున్నారు, అందరు పడుకున్నారు. మామ అయితే ఆడ ఫోన్ మాట్లాడుతాడు, జర అర్జెంట్ కాల్ వచ్చి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఇప్పుడు దాకా వంటలు వండుకొని భోజనాలు అన్నీ చేసే లోపల ఇంత టైం అయింది. ఈ నుంచి మళ్ళీ తెల్లారి మళ్ళీ మనం ఫిషింగ్ చేస్తాం ఇదే ప్లేస్లో, ఇదే లొకేషన్లో. ఊక పొయ్యి అప్ అండ్ డౌన్ ఊక తిరిగి చికాకు కుడుతుంది. అయితే ఈరోజు చేపలు కూడా పెద్దగా ఏం పడలేదు. రేపైనా ఏమైనా చేపలు పడతాయి అనుకొని ఇక ఈరోజు ఇక్కడే స్టే చేసినాం. చూద్దాం రేపు ఏం చేపలు పడితే ఏందనేది. ఇది కూడా ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది మాకు. అది కూడా గణేష్ మామ వాళ్ళు వచ్చారు కాబట్టి అందరం కలిసి ఇక్కడ ప్రశాంతంగా తినేసి ఇప్పుడే ఇక పడుకుందాం అని అయితే అందరం పక్కలు ఎక్కిరు. సీన్ సార్ అయితే స్విచ్ ఆఫ్ పడుకుండు. అయితే మనతో వచ్చిన అన్న కూడా సీతారాం బాయ్ కూడా అక్కడ పడుకుండు. ఈ గుడి ఉండడం వల్ల మాకు ఇక్కడ స్టే చేయడానికి ఒక ఇది దొరికింది. లేకపోతే ఈ చెట్లలో మళ్ళీ మేము వచ్చేటప్పుడు అనుకోకుండా క్యాంపింగ్ టెంట్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే ఇక్కడ స్టే చేస్తామనేది తెలియదు, ఇక్కడికి వచ్చేదానికి కూడా మనకు తెలియదు. ఇక అనుకోకుండా రేపు కూడా ఇక్కడ ఫిషింగ్ చేద్దాం అంతే. ఈరోజు చేపలు పడితే ఇక ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు చేపలు పడలేదు కాబట్టి ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నాం. టెంట్ గింటి ఏం తెచ్చుకోలేదు. ఇక ఉన్నదే అవకాశం. ఇక అరుగులు ఉంటే అరుగుల మీదే పడుకున్నాం. ఇది ఒక మెమొరీ లాగా ఎప్పుడు గుర్తుండిపోతుంది. రైట్, ఇక తెల్లారి ఎర్లీ మార్నింగ్ లేచి 5:36 కల్లా మళ్ళీ మనం గాలాలు వేద్దాం. రేపైనా చూద్దాం అసలు ఏం చేపలు పడతాయి అనేది. ఈ చేపల మీద ఉన్న మోజు ఇంకా 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 బెటర్గా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మేము. ఈ ఫిషింగ్ ఉన్నంత వరకు మేము ఇట్లాంటి ఎన్నైనా ఎదుర్కొంటాం ఖచ్చితంగా. అది వాస్తవం. అయితే రైట్, అందరికైతే గుడ్ నైట్. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే లొకేషన్లో ఫిషింగ్ చేద్దాం. ఏం చేపలు పడితే మీకు కూడా చూపిస్తా. రైట్ బాబాయ్గా మనం నైట్ అంతా ఇక్కడే పడుకొని పొద్దున్నైతే లేచినాం. ఈ లేసేసరికెళ్ళే గణేష్ మామ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇదే వీడియో అయితే పార్ట్ 2 కూడా వస్తుంది. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టెక్కుద్దండి. ఇంకో కొత్త కృష్ణా లొకేషన్ వీడియోలో మళ్ళా కలుద్దాం. రైట్, మళ్ళా